నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక ఏపీ రాజకీయాల్లో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో అవాకులు చెవాకులు పేలిన పలువురు నాయకులపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇక ఇటీవల వల్లభనేని వంశీపై కేసు నమోదు చేసి 14 రోజులు రిమాండ్ విధించగా రిమాండ్ పొడిగింపుతో ఇంకా జైల్లోనే ఉన్నారు. అదే వరుసలో పోసాని కృష్ణ మురళి జైలుకు వెళ్లారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కు చేరుకున్న భారత్ ట్రోఫీ గెలుస్తుందా లేదా అన్నదానికంటే కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ఎవరిని అరెస్టు చేస్తుందనే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. వంశీ, పోసాని కృష్ణ మురళిల తరువాత ఆ లిస్టులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆ లిస్టులో ఉత్తరాంధ్రకు చెందిన బూతుల నాయకుడిగా పేరుగాంచిన వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరి ఆ బూతుల నాయకుడు ఎవరు? ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నాయకులపై నోరు జారిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు భయం పట్టుకుంది. ఎక్కడ తమ వంతు వస్తుందో, ఎప్పుడు అరెస్టు చేస్తారో అని వణికిపోతున్నారు. ఇప్పటికే బూతుల సామ్రాట్ పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై గత ప్రభుత్వం హయాంలో ఇష్టానుసారంగా కొంతమంది రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనపై దృష్టి పెట్టడంతో తమపై ఫోకస్ పెట్టడం లేదని, తమకేం కాదులే అని సదరు విమర్శలు చేసిన నాయకులు లైట్ తీసుకున్నారు. కానీ వారు ఒకటి ఆలోచిస్తే కూటమి నాయకులు మరొకలా ఆలోచించారు. విమర్శలు చేసిన వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వైఖరిని చేతికానితనంలా తీసుకుని రిలాక్స్ అయ్యారు. అయితే ప్రభుత్వం సైలెంట్ గా ఉంటూనే వైసీపీ నేతల తప్పులు లెక్కలతో సహా సేకరించారు. తప్పు చేసినా ఏ ఒక్కడు తప్పించుకోలేని విధంగా చక్రం తిప్పుతున్నారు. ఇక కేసులు నమోదు చేసి బొక్కలో వేస్తున్నారు. దాంతో ఏమీ కాదులే అనుకునే వాళ్ళంతా కలుగుల్లో ఎలకల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు. బయటికి కూటమి నాయకులు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని బుకాయిస్తున్నా లోపల మాత్రం చాలా భయపడుతున్నారు. అయితే నోరు పారేసుకున్న వారిలో నెక్స్ట్ వరుసలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వారి బూతు పురాణాలపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందనే చెప్పాలి. రాష్ట్రంలో అరెస్టుల పర్వం మొదలవ్వటంతో ఇప్పటికే సదరు నాయకులపై కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పలాస, టెక్కలి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. దువ్వాడ మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత విమర్శలపై అప్పట్లో జన సైనికులు, వీర మహిళలు దువ్వాడను ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో జనసేన కార్యకర్తలు చేసిన ఫిర్యాదులను పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహం పెల్లుబికినా చేసేది ఏమీ లేక జన సైనికులు సైలెంట్ అయిపోయారు. రైట్, ఇక అయితే ఏపీ రాజకీయాల్లో అరెస్టు పర్వం కొనసాగుతూ ఉంది. ఇక మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దీనిపై అభిప్రాయం తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ మస్తాన్ రావు గారు లైవ్ లో ఉన్నారు. మస్తాన్ రావు గారు, నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే పద్మ గారు. ఎస్, ఓకే. ఏపీ రాజకీయాల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి వైసీపీలు అయితే చాలా భయంతోనే ఉంటున్నారు. ఎంత గంభీరంగా ప్రదర్శించినప్పటికీ, చూపించకపోయినప్పటికీ లోపలైతే భయం అయితే ఉంటుంది. ఇక ఇప్పటికే వల్లభనేని వంశీని అలాగే పోసారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, జైల్లో ఉంచడం కూడా జరిగింది. ఇక నెక్స్ట్ ఎవరుండబోతున్నారు? నిజంగా రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా? నెక్స్ట్ టార్గెట్ దువ్వాడనేనా? చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి
కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత లోకేష్ గారు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు. ఎవరైతే చట్ట విరుద్ధంగా లేకపోతే న్యాయ విరుద్ధంగా ప్రవర్తించారో అటు అధికారులు కావచ్చు, ఇటు అవినీతికి పాల్పడిన వారికి సంబంధించి కూడా అధికారులు కానీ రాజకీయ నేతలు కానీ వాళ్ళ మీద రెడ్ బుక్ లో మేము నోట్ చేసుకుంటున్నాము. వాళ్ళకి ఏదైతే చట్ట ప్రకారం శిక్షలు పడతాయో ఆ విధంగా మేము ప్రొసీడ్ అవుతామని ఆయన ముందే ప్రకటించారు. దాని ప్రకారం కొంత వెళ్తా ఉంది. అదే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కూడా చాప్టర్ 1 పూర్తయింది, చాప్టర్ 2 కూడా స్టార్ట్ అవబోతుంది అన్నారు. ఆ స్టార్ట్ అని ప్రకటించిన తర్వాత మనకి చూసినట్లయితే మొదటగా నేను చెప్తాను పద్మ గారు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిగా అరెస్ట్ అయింది మన మాచర్ల శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రభుత్వ విప్పుగా కూడా చేశారు. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. అయితే ఆయన ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి ఆయన ఈవీఎం పగలగొట్టారనే దాని మీద ఆయన అరెస్ట్ జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి, దానికి సంబంధించి ప్రముఖమైన కేసుగా ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో టీడీపీ పార్టీ మీద కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కేసు నమోదు చేశారు కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. అంత పెద్ద డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్నా కూడా అనేది బాగా విమర్శించారు అప్పట్లో. అందుకని రాగానే ఆ కేసుని ట్యాకప్ చేసిన పరిస్థితి. దానిలో నందిగామ సురేష్ గారిని అరెస్ట్ చేశారు. ఆయన కొంతకాలం జైల్లో ఉండి ఇటీవల విడుదలైన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే అదే కేసుకి సంబంధించి అటు సద్దల రామకృష్ణారెడ్డి గారు కానీ, అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి గారు కానీ, తలసల రఘురామ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ రక్షణ పొందిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది మనం చూసినట్లయితే. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, ఆయన కూడా దాదాపు 2 నెలల పైగా గుంటూరు జైల్లో ఉండొచ్చిన పరిస్థితి, ఇటీవల రిలీజ్ అయిన పరిస్థితి చూడొచ్చు మనం. ఆ తర్వాత చూసినట్లయితే మనకి ఇటు వరుసలో చూస్తే వల్లభనేని వంశీ గారు. అయితే వల్లభనేని వంశీ గారికి సంబంధించి అరెస్ట్ ఏంటంటే గన్నవరం పార్టీ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసు ఆయన మీద నమోదైంది. అదేవిధంగా విజిలెన్స్ కి సంబంధించి అనేక కేసులు ఉన్నాయి. ఆయన మట్టి అక్రమంగా తవ్వారని, అదేవిధంగా వివిధ గనులకు సంబంధించి కూడా కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ నివేదిక కూడా ఉంది. సో దానిలో అరెస్ట్ అవుతారని అందరూ అనుకున్నారు. దానిలో ఆయన హైకోర్టుకు వెళ్ళి ఆయన ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు. అయితే విచిత్రంగా ఏంటంటే ఆయన మధ్యలో సత్యవర్ధన్ అని ఆ కేసుకు సంబంధించి గన్నవరం టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించి సత్యవర్ధన్ అనే ఒక దళిత యువకుల్ని కిడ్నాప్ చేశారనే కేసు మీద ఆయన అరెస్ట్ అయ్యారు. సో ఆ ముందస్తు బెయిల్ అనేది ఆ రక్షణ పొందలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. అలా అదేవిధంగా చూసినట్లయితే పోసాని కృష్ణమురళి గారు, ఆయన ఏంటంటే పోసాని కృష్ణమురళి గారు కొంతకాలం తర్వాత బయటకు వచ్చి నేను ఇక రాజకీయాలకి దూరంగా ఉండదలిచాను, ఇక ఎవరిని దూషించడం కానీ ఏమి చేయను, నేను ప్రశాంతమైన జీవితం గడుపుదాం అనుకున్నాను మా కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత అని చెప్పేసి ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నట్టు ఇంక నేను ఏ రాజకీయ పార్టీలో ఉండను అని ప్రకటించారు. సో దాంతో ఆయనకి ఏమైనా రాజీ కుదిరిందేమో కూటమి సర్కారు పెద్దలతో ఎవరన్నా, అందుకని అరెస్ట్ చేయలేదేమో. హఠాత్తుగా కొన్ని రోజుల క్రితం మనం చూసినట్టయితే ఆయన్ని హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి. అది కూడా నంది అవార్డులకు సంబంధించి ఆయన కుల ప్రస్తావన తెచ్చి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టారనే దాని మీద అరెస్ట్ చేశారు. అయితే దాని మీద ఆయన్ని రిమాండ్ లో ఉంచిన నేపథ్యంలో అటు అల్లూరు సీతారామరాజు జిల్లా దగ్గర నుంచి ఇటు పల్నాడు జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఆయన మీద కేసులు నమోదైన పరిస్థితుల్లో వాటి మీద పీటీ వారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు చూసినట్లయితే వరుసగా ఆయన అటు ఫస్ట్ అనంతపురం సంబంధించిన కేసులో అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత పల్నాడు జిల్లా నర్సరావుపేటకి సంబంధించిన వాళ్ళు పోలీసులు తీసుకెళ్లారు, అక్కడ గుంటూరు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు కర్నూలు జైలు ఆదోనికి సంబంధించిన కేసు ఉంటుంది, అక్కడ తీసుకెళ్లారు. మరికొంతమంది వేరే వేరే జిల్లాలకు సంబంధించి కూడా పోలీసులు పీటీ వారెంట్లు పెట్టి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. నిజానికి ఇక్కడ ఒకటి చెప్పొచ్చు, అంటే కొంత వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు ఏంటంటే ఈ వారెంట్లన్నిటి కూడా ఒకే చోట విచారించమని జడ్జిని అడగచ్చు, కానీ కావాలనే వీళ్ళు ఆయా జిల్లాలను తిప్పి ఆయా జిల్లాల జైలులో ఉంచాలనే ఒక వేధింపులకి దిగుతున్నారని చెప్తాం. అయితే విచిత్రంగా ఏంటంటే ఆయన పోసాని కృష్ణమురళి గారు నేను వైఎస్ఆర్సీపీ కాదు ఏ పార్టీలోనూ అన్నిటి దూరంగా ఉన్నానని చెప్పినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ న్యాయ విభాగం ప్రస్తుతం ఆయనకి వెన్నంటి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ భార్యకు ఫోన్ చేసి మేము అండగా ఉంటామని చెప్పారు. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి దూరంగా జరిగినప్పటికీ కూడా ఆయన వైఎస్ఆర్సీపీని ఓన్ చేసుకునే విధంగా అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ న్యాయ విభాగం కానీ ఆయనకి రక్షణగా అండగా ఉంటామని ఉన్న పరిస్థితి. ఇక నెక్స్ట్ రీసెంట్లీ ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ గారు గతంలో చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు, దూషించారు పవన్ కళ్యాణ్కి సంబంధించి, చెప్పు ముందు పెట్టి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా చాలా కేసులు నమోదు, దానిలో ఎక్కడ కూడా అరెస్ట్కి ముందుకు వెళ్ళి
అయితే రీసెంట్ గా ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారు వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతి నెల 50 కోట్ల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఆ 50 కోట్లు తీసుకొని ఆ ప్యాకేజీ స్టార్ అది ఇది అని చెప్పేసి ఆరోపణలు చేశారు. ఆ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ గారు కూడా త్వరలో ఆయన ఒక ఎమ్మెల్సీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పినప్పటి నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు నెక్స్ట్ అరెస్ట్ అవ్వచ్చు అనే ఒక అనుమానాలు బలపడ్డాయి. దానికి తోడు ఏంటంటే అటు కాకినాడ జిల్లా కానీ పలాస్లో కానీ ఈ 2-3 రోజుల్లోనే 5-6 కేసులు జన సైనికుడు ఇవ్వటం, కేసులు పోలీసులు నమోదు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ నెక్స్ట్ అరెస్ట్ అవుతారనే ఆ, ఏదైతే అనుకుంటా ఉన్నారో అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. పద్మ గారు. ఎస్ మస్తాన్ రావు గారు, అంటే చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కేసులు పెడితే ప్రజల్లోకి ఏమైనా తప్పుడు కేసులు వెళ్తాయనే భావంతో కూటమి నాయకులు ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారని అనుకోవాలంటారా? అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఎవరైతే ఉంటారో మనం చూసినట్టయితే రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ ఒంటికాలతో లేచేవాళ్ళు, లేదంటే తీవ్రమైన విమర్శలు పదజాలం వాడిన వాళ్ళు కొడాలి నాని గారు కానీ, ఆర్కే రోజా గారు కానీ, పేర్ని నాని గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, దువ్వాడ శ్రీనివాస్ గారు, వీళ్ళందరినీ చూడొచ్చు మనం. అయితే రీసెంట్ గా ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ పార్టీ కార్యాలయంలో కానీ వాళ్ళ ప్రెస్ మీట్లు తగ్గించేసిన పరిస్థితి. పేర్ని నాని గారు ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి కూడా, అంటే అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా పేర్ని నాని గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన కుటుంబం మీద, వాళ్ళ భార్య జయప్రద గారి మీద ఎప్పుడైతే రేషన్ బియ్యానికి సంబంధించిన కేసు నమోదైందో ఆయన అప్పటి నుంచి సైలెంట్ అయిపోవడమే కాదు, ఆ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలోనే ఆయన ప్రెస్ మీట్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు తన భార్యని అరెస్ట్ చేయమన్నా కూడా కొల్లు రవీంద్ర గారు కోరినప్పటికీ కూడా మహిళల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటాం చాలా మంచిది. అలా రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక రకంగా పొగిడారు కృతజ్ఞతగా. సో మనం అక్కడ చూడొచ్చు. అంటే పేర్ని నాని గారు కూడా అప్పటి నుంచి కూడా టీడీపీ మీద కానీ, అటు పవన్ కళ్యాణ్ మీద కానీ అగ్రెసివ్ గా వెళ్తాం కానీ, ప్రెస్ మీట్ లో మాట్లాడటం కానీ పూర్తిగా తగ్గిపోయింది. అదేవిధంగా జోగి రమేష్ గారు మనకు అమరావతి సభ జరిగింది ఇళ్ల స్థలాలకు సంబంధించి. ఆయన చిత్తకార్త కుక్కతో పోల్చారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు అందరూ బాగా చర్చనీయాంశం అయింది, జన సైనికులు కూడా చాలా విరుచుకుపడ్డారు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన వాళ్ళ అబ్బాయి అగ్రిగోల్డ్ కి సంబంధించిన కేసులో వాళ్ళ అబ్బాయి కూడా అరెస్ట్ కావడం, అదేవిధంగా ఆ తర్వాత ఆయన మీద కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి సంబంధించి వెళ్ళారనే కేసు బయటికి తీయడం, ఆయన కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తెచ్చుకున్న పరిస్థితి. సో జోగి రమేష్ గారు కూడా ఒంటికాల మీద లేచేవాడు, అటు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారు. సో ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఇంకా కొడాలి నాని గారు అయితే పార్టీ కార్యకలాపానికి దూరంగా ఉన్నారు. ఆర్కే రోజా గారు ఇటీవల కాలంలో 1-2 సార్లు వచ్చారు చెప్తే ఆమె కూడా చాలా పార్టీ కార్యకలాపాలకు కానీ, లేదంటే ఎవరైతే ప్రత్యర్థులుగా భావిస్తుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద విమర్శలు వాడి తగ్గిందని నేను చెప్తాను. అదేవిధంగా ఇవాళ శాసనసభలో మనకి మంత్రి గారు చెప్పినట్టు చూస్తే, క్రీడా శాఖ మంత్రి, ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినాయని మా దృష్టికి వచ్చింది. సో దాని మీద 45 రోజుల్లో ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులు అవుతారో అటు ప్రజాప్రతినిధి అంటే కన్సర్న్ మినిస్టర్ గా అప్పుడు పనిచేసిన రోజా గారిని కూడా చెప్పచ్చు, అధికారులు, వాళ్ళ మీద తప్పనిసరిగా అరెస్టులకు వెళ్తాం లేదా కేసులు నమోదు చేస్తాం అనేది కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో అంటే కక్ష సాధింపు అనేది ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే కొద్దిగా నమ్రతగా మామూలుగా ఉంటారో వాళ్ళ మీద అక్కడ కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి కనపడట్లేదు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండి కొద్దిగా దూషణలు పాల్పడ్డారో, లేదంటే తీవ్రమైన పదజాలం వాడారో, వ్యక్తిగత విమర్శలకి, వ్యక్తిత్వ ఆహ్వానానికి పాల్పడ్డారో వాళ్ళ మీదే కూటమి సర్కారుకు సంబంధించిన పెద్దలు కాన్సన్ట్రేట్ చేసినట్టుగా ఇక్కడైతే నాకైతే అనిపిస్తా ఉంది. ఓకే, అంటే ఎప్పుడూ సౌమ్యంగా ప్రశాంతంగా ఉండే జనసేన కీలక నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిట్ల పురాణాలు అందుకుంటూ ఉన్నారు. అధినేత జగన్తో సహా మొన్నటికి మొన్న చెప్పడం కూడా జరిగింది ప్రెస్ మీట్ పెట్టి. జగన్ ఏమో పవన్ కళ్యాణ్ పై కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ అరెస్టుల పర్వాన్ని చూసుకున్నట్లయితే ఇక నుంచైనా వాళ్ళ తిట్ల పురాణం కానీ, వాళ్ళు పురాణ దండకం ఎత్తుకోవడం కానీ ఇవన్నీ తగ్గుతాయని అనుకోవాలంటారా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఆయన కార్పొరేటర్ కి ఎక్కువ, అంటే డిప్యూటీ ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడటం అనేది ఇప్పుడు జన సైనికులు కూడా ఆల్రెడీ బిగిన్ చేశారు.
అంటే నేననేది ఏంటంటే వాళ్ళలో ఏమి ఇందాక నేను చూశాను. 175 స్థానాలకు పోటీ పెట్టి 11 స్థానాలను మాత్రమే గెలిపించిన జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా 21 స్థానాల్లో పోటీకి పెట్టి 21 స్థానాల్లో తన క్యాండిడేట్ ని గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ గొప్ప అనేది ఒకసారి సరిచూసుకుంటే బాగుంటుందనే విధంగా ఆ ట్రోలింగ్ కనిపిస్తా ఉంది. అంటే కార్పొరేటర్లకి ఎక్కువ అంటే 21 మందిని గెలిపించారు, మంత్రులను కూడా చేసిన పరిస్థితి కూడా ఉందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇదంతా ఏంటంటే సోషల్ మీడియాలో నిరాశ నిస్పృహలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంబంధించి కానీ ఓ పక్కన కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది, కేసులు బనాయిస్తుంది, అక్రమ కేసులు అంటా ఉన్నారు. ఇవన్నిటి నుంచి బయటికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల 2-3 ప్రెస్ మీట్లో మీరు గమనించే ఉంటారు. ఒక పక్కన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరిస్తా ఉండే విధంగా బెదిరింపు దూరంలో కొంత సాగుతుంది. దాని మీద చర్చ కూడా జరిగింది, వివాదాస్పదం కూడా అయింది. ఎవరైతే మా కార్యకర్తల పట్ల ఆ విధంగా వ్యవహరిస్తారో వాళ్ళ బట్టలు కూడా తీస్తామనేది ఆయన పరుషుభాగ్యాలను కూడా ఉపయోగించిన పరిస్థితి. అదేవిధంగా సప్త సముద్రాల అవతల ఉన్న దాక్కుని ఉన్నా కూడా మేము వాళ్ళని తీసుకొచ్చి రిటైర్ అయినా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఖచ్చితంగా వాళ్ళని బోన్లో నుంచోబెడతాము, కాలర్ పట్టుకొని నిలదీస్తామని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అంటే కార్యకర్తలు జారిపోతున్న పరిస్థితి నుంచి మనమందరం కూడా వీటిని ఎదుర్కోవాలి. ప్రతిపక్షం అంటే ఇట్లా కష్టాలు ఉంటాయి, ఎదురవుతాయి. నేను గతంలో కాంగ్రెస్ పార్టీని ఎదిరించినప్పుడు నన్ను కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టారు 16 నెలలు. ఆ తర్వాత వచ్చి నేను ముఖ్యమంత్రి నేను. అదేవిధంగా మీరు ఇప్పుడు ఈ కూటమి సర్కారు కూడా ఇలాంటి కేసులు పెడతా ఉంటుంది. వాటి ఇప్పుడు కూడా మనం భయపడకూడదు, వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయి. ఇవి మనకి చీకటి రోజులుగా అనుకోవచ్చు. మళ్ళీ మనకి పగలు వస్తుంది కాబట్టి దానికోసం వేచి ఉండాలి, ఆ కష్టాలను ఎదుర్కోవాలనే ఒక భాష కూడా ఆయన ఇటీవల కాలంలో తరచూ వాడుతున్నారు. ఓకే, అంటే వైసీపీ నాయకులు చేసే రెడ్ బుక్ రాజ్యాంగం కానీ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్టుల పర్వం కొనసాగుతుంది అని చెప్పడం కానీ అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? నిజంగానే అరెస్టుల పర్వం అలాగే కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా జరుగుతుంది అని అనుకోవాలంటారా? అంటే ఇప్పుడు కూటమి సర్కారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో ఏమైందంటే అచ్చెన్నాయుడు గారు కానీ అదేవిధంగా దూల్పాల్ నరేంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు ఏమో ఈఎస్ఐ స్కామ్ లో ఇరుక్కున్నారని కేసు నమోదు చేసి ఆయన్ని జైల్లో పెట్టించిన పరిస్థితి. అదేవిధంగా సంగం డైరీలో అక్రమాలకు పాల్పడ్డారని మన దూల్పాల్ నరేంద్ర గారు, ఆయన సీనియర్ ఎమ్మెల్యే గుంటూరులో టీడీపీకి సంబంధించి, ఆయన కూడా జైలులో పెట్టిన పరిస్థితి. సో అప్పుడు అవేవి నిరూపణ కాలేదు, అవినీతికి సంబంధించి నిరూపణ కాలేదు. ఆ 2 ఇష్యూస్ లో కూడా కేవలం వాళ్ళని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే పెట్టారనేది చెప్తారు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారి ఉదంతం కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో ఆయన మీద రాజద్రోహం కేసు నమోదు చేసి ఆయన్ని ఆ రోజు వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు నాడు ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి సాక్షాత్తు భారత పార్లమెంట్ సభ్యుడైనప్పుడు కూడా ఆయన్ని అనేక విధాల వేధింపులకు గురి చేశారనేది కూడా ఆయన ప్రస్తుతం దానికి సంబంధించి అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఆ కేసు కూడా వెళ్తున్న పరిస్థితి. అంటే అప్పుడు ఆ విధంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. ఏంటి ఈ విధంగా వెళ్ళి కక్షపూరితంగా 100 మంది పోలీసులు వెళ్ళి ఈ విధంగా అరెస్ట్ చేశారనేది. సో అలాంటి అపవాదు రాకుండా కొంత జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తా ఉంది కూటమి సర్కారుకి సంబంధించి. ఏవైతే వీళ్ళు అంటే వాళ్ళు ముందస్తు బెయిల్ పొందడానికి కొంత వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు వల్లభనేని వంశీ గారి దగ్గర నుంచి, జోగి రమేష్ గారి దగ్గర నుంచి, పేర్ని నాని గారి దగ్గర నుంచి మనం వీళ్ళందరినీ కూడా సత్య రామకృష్ణారెడ్డి గారు, సత్య భార్గవ రెడ్డి గారు, అదేవిధంగా తలసల రఘురామ్ గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు, దేవినేని అవినేష్ గారు, వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ పొందేందుకు కొంత వెసులుబాటు కల్పింది. అంటే న్యాయపరంగా వాళ్ళు ఏదైతే జుడిషియరీని కాంటాక్ట్ అవ్వచ్చో, వాళ్ళు ఆశ్రయించవచ్చో ఆ విధంగా మేము వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం తప్పితే కక్షపూరితంగా వ్యవహరించట్లేదు. ఎక్కడైతే వల్లభనేని వంశీ గారు అది దాటి మళ్ళీ కిడ్నాప్ కు పాల్పడ్డారు ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా దానిలోనే ఆయన్ని మేము అరెస్ట్ చేయడం చెప్తే కక్షపూరితంగా చేయలేదనే ఒక కలర్ ఇస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. అంటే ఏదో దుర్గుడుగా వెళ్ళిపోయి దురుసుగా ప్రవర్తించేసి ఇప్పుడు ఆడుదాం ఆంధ్రకి సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆర్కే రోజా గారిని అరెస్ట్ సోషల్ మీడియాలో వస్తా ఉంటాయి. కానీ అది కాంక్రీట్ గా కొన్ని ఆరోపణలు వాళ్ళకి ఆధారాలు లభించిన తర్వాత మాత్రమే వాళ్ళ అరెస్టులకు వెళ్లాలనే ఆలోచన కొంత కూటమి సర్కారులో కనిపిస్తున్న విధానం అయితే నేను గమనించాను. మస్తాన్ రావు గారు, ఇక చివరిగా చెప్పండి, వల్లభనేని వంశీ అలాగే పోసాని కృష్ణమురళి, నెక్స్ట్ దువ్వాడ, అంతే అంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఒక సీనియర్ మినిస్టర్, జనసేనకు సంబంధించిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి ఆయన చైర్మన్ గా ఉన్నారు. అలాంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించిన త్వరలో అరెస్ట్ కాబోయేది ఆయనే అని చెప్పడం ఖచ్చితంగా అది కార్యకర్తలకి సంతృప్తి పరచడానికి కావచ్చు, లేదా ఆయన పవన్ కళ్యాణ్ మీద ఇటీవల చేసిన ఆరోపణలు, గతంలో ఆయన అసభ్య పదజాలం వాడిన పరిస్థితి, ఇవన్నీ చూస్తుంటే కూడా ఆయన కామెంట్స్ ని కొంత బలపరుస్తా ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ గారు అరెస్ట్ కావచ్చేమో అనే ఒక
అనుమానాలు అయితే బలపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇంకోటి చెప్తాను పద్మ గారు, ఇప్పుడు ఇంకా మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకి సంబంధించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని కానీ, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లిక్కర్ సంబంధించిన కేసుల్లో త్వరలో కేసులు బుక్ చేయబోతున్నారనే ఒక ఇది కూడా లీకులు కూడా వస్తున్న పరిస్థితి. అదేవిధంగా విడదల రజనీ గారికి సంబంధించి ఆల్రెడీ గవర్నర్ గారికి ప్రభుత్వం లేఖ రాసింది. ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిలకలూరుపేటలో ఇంతకుముందే ఛానల్లో టెలికాస్ట్ చేసిన పరిస్థితి. విజిలెన్స్ ఎస్పీగా అప్పుడు పనిచేసిన జాషువా గారితో కలిసి వాళ్ళ బంధువు గోపి ఎదిరించారని, దానికి సంబంధించి 2 కోట్ల రూపాయలు అందాయని దాని మీద ఒక పక్కన సిఎస్ గారేమో జాషువా ఎస్పీ గారి మీద కేసు నమోదు చేయడానికి అనుమతి ఇచ్చారు, దర్యాప్తు చేయడానికి. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి సంబంధించి విడుదల రజనీ గారికి సంబంధించి కూడా గవర్నర్కి లేఖ రాయటం. సో ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి చూస్తే త్వరలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో ఎవరైతే సీనియర్ మంత్రులుగా పనిచేశారో వాళ్ళ మీద ఏమాత్రం ఆధారాలు లభించగానే వెంటనే అరెస్టులకు వెళ్తారనేది ఇక్కడ కనిపిస్తా ఉన్న పరిస్థితి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అయితే నెక్స్ట్ దువ్వాడ అనే అంశం తెర మీదకి రావటం వెనుక ఆంతరమైతే ఉంది. అందుకు మంత్రి నాదెండ్ల చేసిన వ్యాఖ్యలతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పుడు సౌమ్యంగా ఉండే జనసేన కీలక నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారో వారిని వదిలిపెట్టేది లేదని, ఇప్పటికే ఒకడు జైల్లో గగ్గులు పెడుతున్నాడన్నారు. ఇక పవన్ ను దూషించిన ఎమ్మెల్సీకి కూడా పోసాని గతే పడుతుందని మంత్రి ఫైర్ అయ్యారు. దీంతో తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసే అన్న చర్చ శ్రీకాకుళం జిల్లాలో జోరుగా వినిపిస్తోంది. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. స్టేట్ యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.